నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే వైఆర్ టీవీ చేస్తుంది ఈ రోజు ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రధానమైన అంశం ఉందండి ఈ రాష్ట్ర రాజకీయాలలో తెలంగాణ చుట్టూ కూడా ఎటువైపు చూసినా కూడా నదులన్నీ ఉప్పొంగుతున్నాయి నీళ్ళన్నీ సముద్రం పాలవుతున్నాయి రాష్ట్రానికి సంబంధించిన నేతల యొక్క అసమర్థత తీరా లేకపోతే ఇదే రాష్ట్రానికి సంబంధించిన అధికారుల నిర్లక్ష్యమా ఏది పనికిరాని దానికోసం వందల కోట్ల వేల కోట్ల ఖర్చు చేస్తారు కానీ త్రాగు సాగునీటి కోసం భవిష్యత్తు తరాల కోసం ఎందుకు ఆలోచించలేకపోతున్నారనేది ప్రధానంగా కూడా ప్రశ్నార్థకంగా మారింది అయితే ఈ ప్రశ్న ఎలాగైనా భవిష్యత్తులో ఉత్పన్నమవుతుంది ఈ ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా కూడా కేసీఆరే చూపించగలడు అని ఒక అంశాన్ని గతంలో కూడా అంటే 2011 అనుకుంటా బహుశా ఆ సందర్భంలోనే పూర్తి స్థాయిలో కూడా అప్పటి మేధో మథన సదస్సులో కాళేశ్వరం మేడిగడ్డ సుందిల్లా అన్నారం బ్యారేజ్ అనేది మల్లన్న సాగర్ అనే రిజర్వాయర్లు తెర మీదకి వచ్చినాయి భవిష్యత్తులో మనం అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటి దానితో పాటు ఇక్కడి ప్రజలకు ఏ విధంగా పూర్తి స్థాయిలో కూడా శాశ్వత పరిష్కారం చూపించాలనే దిశగా కూడా అడుగులు వేసిన పరిస్థితి కనబడుతుంది అయితే ప్రస్తుతానికి తెలంగాణలో ఇంకా కూడా నీరు అనేది వృధాగా వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది సో దీనికి ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాం అనేది చర్చ దానికి సంబంధించి మీ అందరికీ చూపించే ప్రయత్నం అయితే చేస్తాం దానికంటే ముందు మీరు ఇక్కడ కనబడుతున్న వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మరో నలుగురికి చెప్పండి ఇక్కడ లైవ్ కనిపిస్తుంది కదా ప్రధానంగా కూడా ఇప్పుడు వచ్చే లైవ్కు కూడా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇక్కడ షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి రైట్ ఒకసారి ప్రాజెక్టుల లొల్లి ఏందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం అసలు ఏం జరిగింది ఒకసారి మీరు చూడొచ్చు ఇది పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 22/7/2024 వరద ప్రవాహ లెక్కలు మధ్యాహ్నం 12 గంటల వరకు ఒకసారి చూడండి ప్రాజెక్టుల పేరు కెపాసిటీ ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఈ 4 అంశాలకు సంబంధించి చూస్తాం టీఎంసీలు ఎంత ఉన్నాయి క్యూసెక్లు ఎంత ఉన్నాయి క్యూసెక్కు సంబంధించిన అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి ఒకసారి మీరు అందరూ చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలనా ఇక్కడ సింగూరు 1 నిజాం సాగర్ శ్రీరామ్ సాగర్ ఏది నారాయణ రెడ్డి కడెంకు సంబంధించి దాంతోపాటు శ్రీపాద ఎల్లంపల్లి తర్వాత లక్ష్మీ బ్యారేజీ సమ్మక్క సారక్క సీతమ్మ సాగర్ దాంతోపాటు భద్రాచలం సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులు ఉన్నాయి ప్రాజెక్టులకు సంబంధించి ఎంత కెపాసిటీ ఉన్నది అనేది ఒకసారి చూద్దాం సో ఒకసారి సింగూరుకు చూడొచ్చు 29.917 టీఎంసీల కెపాసిటీ ఉంది నిజాం సాగర్కు సంబంధించి 17.800 కెపాసిటీలు ఉంది ఇటు శ్రీరామ్ సాగర్కు సంబంధించి 90.300 ఇక నారాయణ రెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి 7.60 ఇక శ్రీపాద ఎల్లంపల్లికి సంబంధించి 20.175 దాంతోపాటు లక్ష్మీ బ్యారేజ్ అంటే మేడిగడ్డకు సంబంధించి 16 టీఎంసీలు 1.70 ఇక సమ్మక్క సాగర్ అంటే తుపాకుల గూడానికి సంబంధించి 6.940 ఇక దాంతోపాటు సీతమ్మ సాగర్ 36.570 ఇక భద్రాచలానికి సంబంధించి ఇక్కడ టీఎంసీలు నిల్వ కెపాసిటీ అనేది లేదు వరద వస్తూనే ఉంటుంది వెళ్ళిపోతూనే ఉంటుంది ఇది మనం చూస్తున్నాం అయితే ఇక్కడ ఇన్ఫ్లోకు సంబంధించి ఎట్లున్నాయి ఒకసారి మీరు చూడొచ్చు 1270 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో అయితే అవుట్ఫ్లోకు సంబంధించి 391 ఇటు మరోవైపు శ్రీరామ్ సాగర్కు సంబంధించి 600 క్యూసెక్లకు సంబంధించి ఇన్ఫ్లో ఉన్నది ఇటు శ్రీరామ్ సాగర్కు సంబంధించి పూర్తి స్థాయిలో 20,023కు సంబంధించిన క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది 518 అవుట్ఫ్లో ఉంది ఇటు దాంతోపాటు నారాయణ రెడ్డికి సంబంధించి 4,787 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో అవుతున్నది అవుట్ఫ్లో ఎంత పోతుంది తెలుసా ఇక్కడ 3,328 వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అంటే శ్రీపాదకు సంబంధించి 20 టీఎంసీలు ఉంటాయి ఇందులో దీనికి సంబంధించి పూర్తిగా చూడొచ్చు ఇక్కడ 26,025కు సంబంధించిన ఇన్ఫ్లో ఉంటే 331 అవుట్ఫ్లో వెళ్తున్నాయి ఇక లక్ష్మీ బ్యారేజ్ గురించి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఇది 16 టీఎంసీల నీళ్ళు 9,19,640 క్యూసెక్లు ఇన్ఫ్లో అవుతున్నాయి అవుట్ఫ్లో కూడా అదే స్థాయిలో ఉన్న పరిస్థితి కనబడుతుంది సమ్మక్క సారక్కకు సంబంధించి కూడా ఏంది అంటే 10,04,530 ఇన్ఫ్లో అయితే 10,04,530 అవుట్ఫ్లో అవుతున్నది ఇటు దాంతోపాటు సీతమ్మ సాగర్ అంటే దుమ్మగూడెంకు సంబంధించి కూడా 11,11,755 దాంతోపాటు అవుట్ఫ్లో కూడా అంత ఉంది భద్రాచలం కూడా 9,73,163 ఇటు అవుట్ఫ్లో కూడా అంతే ఉన్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే చుట్టూ నీళ్లు ఉండి చుక్క దొరకని తెలంగాణ భూమి అంటాం కదా
ఈరోజు తెలంగాణలో అలాంటి పరిస్థితి వచ్చింది. నీటి గురించి సాగు త్రాగునీరు అంశాలు కరెంటు ప్రధానంగా కూడా మనం బ్రతకడానికి తినడానికి తిండి కట్టుకోవడానికి గుడ్డ ఉండడానికి ఇల్లు చేయడానికి పని అని ఇదే ఏ విధంగా చెప్తామో ఇప్పుడు నేను కూడా ఒక అంశాన్ని ఏం చెప్తున్నా అంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ భవిష్యత్తు తరాలకు సంబంధించి అంటే యువతకు సంబంధించి పారిశ్రామికవేత్తలైనా పరిశ్రమల విషయంలోనైనా వ్యవసాయ సాగైనా తాగునీటి అవసరాల కోసమైనా లేదా ఇతర అవసరాల కోసమైనా కూడా నీరు అనేది చాలా అవసరం. మరి ఇది మొత్తానికి సముద్రం పాలైపోతున్న పరిస్థితి కనబడుతుంది. దీనిని ఎందుకు మనం రక్షించుకోలేకపోతున్నాం, దీనిని మనం ఎందుకు స్టోరేజ్ చేసుకోలేకపోతున్నాం, ఎందుకు మన అవసరాలకు తగ్గట్టుగా ఎందుకు వాడుకోలేకపోతున్నాం, ఎందుకు మనకు ఎప్పటికీ కరువు కాటకం అనేది వస్తున్న పరిస్థితి కనబడుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి చూడొచ్చు, ఇక్కడ మీరందరూ చూడొచ్చు. ఇక్కడ ఒకసారి రిజర్వాయర్లో ఒకసారి చూడండి తెలంగాణ బిడ్డలారా, మీకు క్లియర్ కట్గా వామ్మో తెలంగాణలో గిన్నె ఉన్నాయా అని అంటారు, మీరే అంటారు. ఇక ఒకసారి చూడండి, నాకు తెలిసి అత్యంత ఎక్కువ కెపాసిటీ టీఎంసీలు ఉన్నది శ్రీరామ్ సాగర్. దాదాపుగా ఇందులో 90 టీఎంసీల నీరు ఉంటుంది. చూడండి, ఇది గోదావరికి సంబంధించి. దాంతో శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్, ఇగో ప్రాణహిత, దాంతోపాటు కాళేశ్వరానికి సంబంధించి ఎత్తిపోతలు, ఇటు మేడిగడ్డ బ్యారేజ్, ఇక్కడ మేడారం చెరువుకు సంబంధించి, ఇటు కాకతీయుల కాల్వ వరద కాల్వకు సంబంధించి, ఇటు మాసాని చెరువు, ఇటు కుడం చెరువు, ఇటు కొట్టవాడి రిజర్వాయర్, అప్పర్ మానేరు, మిడ్ మానేరు, దాని తర్వాత అనంతగిరి రిజర్వాయర్, దాని తర్వాత ఇమాంబాద్ రిజర్వాయర్, ఇక గుజ్జల్ రిజర్వాయర్, భూంపల్లి రిజర్వాయర్, ఇసాం పేట సంబంధించింది, మళ్ళా తిమ్మక్కపల్లి, తలమండ్ల, ఇక మోతే రిజర్వాయర్, నిజాం సాగర్ ప్రాజెక్టు, హల్దీ నది, ఇక కొండపోచమ్మ రిజర్వాయర్, షామీర్పేట సంబంధించిన చెరువు, బసవాపూర్ చెరువు, గంధమల్ల రిజర్వాయర్, కుమ్రవెల్లి మల్లన్న సాగర్, దాని తర్వాత పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు. సో ఇన్ని రిజర్వాయర్లు, ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులకు సంబంధించి మనం వృధాగా నీటిని ఎందుకు బయటికి పంపించాలి? నిజంగా కూడా ఇక్కడ హైదరాబాద్కు సంబంధించో లేకపోతే అటు రెండో రాజధానిగా చెప్పే వరంగల్ కావచ్చు, ఇటు మరోవైపు నల్గొండ కావచ్చు, ఇటు ఖమ్మం కావచ్చు, అటు మహబూబ్ నగర్ పాలమూరు రంగారెడ్డి జిల్లాలు కావచ్చు, ఇటు నిజామాబాద్ కావచ్చు, అటు ఆదిలాబాద్ కావచ్చు, అంటే ప్రాజెక్టులన్నింటినీ కూడా మనం సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం అనేది క్లియర్ కట్. ఎన్ని ప్రాజెక్టులు ఉన్నా కూడా దానికి సంబంధించి స్వార్థ రాజకీయ కుటిల రాజకీయాలకు బలైపోతున్నది. రోజు రోజుకు కూడా ఇలాంటి పరిస్థితే చోటు చేసుకుంటుంది. మీరు ఒకసారి చూడొచ్చు, ఇక్కడ గోదావరి ప్రాజెక్టులకు ప్రాణహిత ఇంద్రావతి నీళ్లే దిక్కు. నిండుగా పారుతున్న దిగువన గోదావరి ప్రాణహిత కలిసిన తర్వాత మేడిగడ్డ వద్ద 9,19,000 క్యూసెక్ల ప్రవాహం, ఇంద్రావతి కలిసిన తర్వాత తుపాకులగూడెం వద్ద 10 లక్షల క్యూసెక్లతో నదీ ప్రవాహం. నడి వర్షాకాలంలోనూ అరవకొర వరదలతో ఎగువ మధ్య గోదావరి ప్రాజెక్టులు. శ్రీరామ్ సాగర్కు 20,000 క్యూసెక్లు, శ్రీపాద ఎల్లంపల్లికి 26,000 క్యూసెక్లు, సుందిల్ల బ్యారేజ్కి 4,000 క్యూసెక్లు, అన్నారం బ్యారేజ్కి 15,000 క్యూసెక్లు. ఇదే ప్రవాహం ఇలాగే కొనసాగితే ఎగువ మధ్య గోదావరి ప్రాజెక్టులు ఎండుడు ఖాయమనేది చర్చనీయాంశంగా మారింది. ఎందుకు అంటే గోదావరి నిండా పారుతుంది, 9 లక్షల క్యూసెక్లు 10 లక్షల క్యూసెక్లతో పరుగులు పెడుతుంది. కానీ గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులు నిండుతలేవు. గోదావరి పరివాహక ప్రాంతంలోని రిజర్వాయర్లలో నీళ్లు లేవు. కండ్ల ముందే ఏడాదికి సరిపడ నీళ్ళన్నీ కిందికి పోతా ఉంటే నింపుకోలేని పరిస్థితి మన తెలంగాణది. కండ్ల ముందు ప్రవాహం పోతా ఉంటే ఆ నీళ్లను నింపుకోలేని దౌర్భాగ్య పరిస్థితి ఎవరిదో తెలుసా? మనదే. కేసీఆర్ వచ్చిన తర్వాత కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ ప్రాజెక్టులు కట్టడం వల్ల ఎంతో కొంత ఉన్న పరిస్థితి కనబడుతుంది. కానీ ముందు చూపు లేకపోతే ఎంత ఘోరమైన పరిస్థితి ఉంటుంది అనేది ఇప్పుడు క్లారిటీ వస్తుంది. చూడండి, నీళ్లు దగ్గరున్న ప్రాజెక్టులు, నీళ్లు లేని దగ్గర ప్రాజెక్టులు ఉన్నాయి. అందుకే తలాప్న పారుతుంది గోదావరి. మనసేను మనసెలక ఎడారి అంటూ గత సమైక్య పాలనపై తెలంగాణ కవులు, కళాకారులు పాటలు పాడిన సంగతి తెలిసిందే. అయితే ఆ పరిస్థితి రూపుమాపడానికే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు స్వరాష్ట్ర తెలంగాణలో పురుడు పోసుకున్నది. నేడు గోదావరి పారుతున్న వరద అదే గోదావరి నదిపై ఖాళీగా దర్శనమిస్తున్న రిజర్వాయర్లు, బ్యారేజీలే కాళేశ్వరం లాంటి బహుళార్థ సాధక ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యతను చెప్తున్నాయి. ఇందులో విషయం ఏంది అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గనక నిజంగా చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలకు, తెలంగాణ అందరికీ కూడా
ఆయన ఒక ఆదర్శం అనే చెప్తాను నేను. ఎందుకంటే ఆయన ముందు చూపే కావచ్చు, లేకపోతే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి పూర్తి స్థాయిలో కావచ్చు, ఏదైనా అనుకోండి. ఎందుకు అంటే ఆయన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, అన్ని పల్లెలు, అన్ని మండలాలు, అంటే రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఆయన తిరిగిన ప్రతి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. దీంట్లో ప్రధానంగా కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా గోదావరి నీళ్ళకి సంబంధించి ఎట్లెత్తిపోయాలి, ఆ నీళ్ళకి సంబంధించి మనం ఎట్లా చూడాలి అనేది చాలా క్లారిటీగా కూడా మనం ఎట్లా సద్వినియోగం చేసుకోవచ్చు అనేది ఏది ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు పుట్టింది. అంటే పూర్తిగా ఇందులో ఒక అంశం కూడా ఉన్నది, మీ అందరికీ తెలుసు కదా, మనసేను మన సెలుక ఎడారి అంటూ కూడా ఏంది అంటే, ఇగో చూడు ఒకటి ఏంది అంటే, ఇగో తలాపున పారుతున్నది గోదావరి, మనసేను మన సెలుక ఎడారి అంటూ గత సమైక్య పాలనలో, దీంతో పాటు కొన్ని పాటలుగా చుట్టూ నీళ్లు ఉండి చుక్కా దొరకని తెలంగాణ భూమి నా తెలంగాణ అంటూ గోదావరి గోదావరి అంటూ మనం రకరకాల పాటలు కూడా వాడుకున్నాం. ఈ పాటలన్నింటికీ నిదర్శనం ఏంటి అంటే, ఈరోజు తెలంగాణ ప్రజలందరూ తెలుసుకోవాలి, గోదావరి నదిలో మనకు నీళ్లున్నాయి కానీ అవి కిందున్నాయి, వాటిని పైకి ఎత్తుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో తెలంగాణ భూభాగంలో పారుతున్న గోదావరిని 2 భాగాలుగా చూడాలి. ఒకటి ఎగువ మధ్య గోదావరి, రెండవది దిగువ గోదావరి. తెలంగాణలో గోదావరి ఎంటర్ అయిన నుంచి అంటే మేడిగడ్డ పై భాగం దాకా ఎగువ గోదావరి, మేడిగడ్డ కింద భాగం మొత్తం దిగువ గోదావరి. అయితే ఎగువ గోదావరి మీద శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టవచ్చు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టవచ్చు, సుందిల్ల బ్యారేజీ, అన్నారం బ్యారేజీలు ఉన్నాయి. వీటితో పాటు గోదావరి పరివాహక ప్రాంతంలోనే ఎక్కువ రిజర్వాయర్లు ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే ఇక్కడ వరద ప్రవాహం చాలా తక్కువ ఉంది. మహారాష్ట్రలో అడుగడుగున కట్టిన ప్రాజెక్టుల కారణంగా దిగువకు వచ్చే వరద ప్రవాహంపై ప్రభావం పడుతుంది. పైనే నీళ్లను అడ్డుకుంటూ తమ అవసరాలకు వాడుకుంటుంది మహారాష్ట్ర సర్కార్. ఈ నేపథ్యంలో ఎగువ మధ్య గోదావరి నీళ్లు చాలా తక్కువగా ఉంటున్నాయి. వానాకాలం పోతే ఇక అక్కడ నీళ్లు ఉండడం చాలా కష్టం. నీళ్ళు రామచంద్ర అన్న పరిస్థితులు రైతులకు ఏర్పడతాయి. అయితే గోదావరి దిగువ గోదావరిలో మనకి ఈ పరిస్థితి ఉండదు. నీటి లభ్యత ఎక్కువగా ఉన్నది ఇక్కడే. ఏడాది పొడవునా నీళ్లకి ఇబ్బంది లేని పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. పైనుంచి వచ్చే ప్రాణహిత ఇంద్రావతి గోదావరిలో కలవడంతో పుష్కలంగా నీళ్లుంటాయి. దట్టమైన అరణ్యం నుంచి ప్రవహించే ప్రాణహిత ఇంద్రావతులను సక్రమంగా వినియోగించుకుంటే ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారనేది అసలు వాస్తవం. వానాకాలంలో అయితే ఈ ఫ్లో మరింత ఎక్కువగా ఉంటుంది. తాజా లెక్కల ప్రకారం జూలై 22 సోమవారం ప్రాణహిత కలిసిన తర్వాత మేడిగడ్డ వద్ద ప్రస్తుత బ్యారేజీ వరద ప్రవాహం 9,19,000 క్యూసెక్లుగా ఉంది. అలాగే ఇంద్రావతి కలిసిన తర్వాత తుపాకులగూడెం దగ్గర 10 లక్షల క్యూసెక్లు. గోదావరి నదిలో ప్రాణహిత ఇంద్రావతి నదులు కలిపిన తర్వాతనే మనకు నీటి లభ్యత ఎక్కువగా ఉన్నది. అయితే ఒక్క వరద జిల్లాలే గాక నికర జిల్లాలో కూడా కనిపిస్తుంది. అందుకే 75% పూర్తి స్థాయిలో మేడిగడ్డ దగ్గరే కూడా కింద నీటి లభ్యత ఉంది అనేది సిడబ్ల్యూసి స్పష్టం చేసింది. రేపటి రోజున తెలంగాణకు ప్రాణధారంగా ఈ నీళ్ళే ఉంటాయి. అందుకే కేసీఆర్ అనే వ్యక్తి ముందు చూపుతోని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యత ఏంది, మేడిగడ్డ ప్రాముఖ్యత ఏంది, అన్నారం ప్రాముఖ్యత ఏంది, ఈ సుందిల్ల ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యత ఏంది, రిజర్వాయర్ల ప్రాముఖ్యత ఏంది, ఎత్తిపోయడం తప్పని చెప్పిందో మేధావి వర్గానికి సంబంధించి. మరి ఏ విధంగా తప్పని చెప్పిలో వాళ్ళే చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది ఈరోజు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మనందరం ఆలోచించుకోవాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా క్లియర్ కట్గా సాగునీళ్ళు మనకు చాలా అవసరం. ఎందుకు ఈ అవసరం అనేది నేను క్లారిటీగా ఎందుకు చెప్తున్నానంటే, రేపు భవిష్యత్తు తరాల్లో నీళ్ళో మహాప్రభు నీళ్ళో రామచంద్ర అనే పరిస్థితి రాకుండా ఉండడానికే ఈరోజు ప్రాజెక్టులు వచ్చినాయి. మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు మహారాష్ట్ర నుంచి వచ్చే వరదను మొత్తం ఎక్కడికక్కడ అడ్డుకున్నదంటే ఓకే, కింద మనకు వచ్చే ప్రాజెక్టుల నుంచి దట్టమైన అడవుల నుంచి వచ్చే వరద 24 అంటే 365 రోజులు కూడా పూర్తి స్థాయిలో మనకు వరద ప్రవాహం కొనసాగుతున్న తీరు కూడా ఉంది కదా. వాటన్నింటికి సంబంధించి అంటే ఇక్కడ ఏది అభయారణ్యం నుంచి వచ్చే ప్రాణహిత కానీ ఇంద్రావతి నదుల నుంచి సక్రమంగా మనం వినియోగించుకుంటే తెలంగాణలోని ఉత్తర తెలంగాణ కానీ అన్ని జిల్లాలను కూడా మనం సస్యశ్యామలం చేసుకోవచ్చు. ప్రాజెక్టు అనేది చాలా కీలకం. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వర్షాకాలం వచ్చింది. మన కండ్ల ముందే మేడిగడ్డకు సంబంధించి 9 లక్షల పైచిలకు క్యూసెక్ల నీరు వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకోవైపు నీళ్ళు కానీ ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి, దట్టమైన ప్రాణహిత కానీ ఇంద్రావతి కానీ ఈ దట్టమైన అరణ్యం నుండి వస్తున్న వరద. ఇది 365 రోజులు కూడా దాని యొక్క ప్రవాహాన్ని కొనసాగిస్తుంది. ఈ ప్రవాహం మనకు అవసరం. ఎందుకు నేను విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ బిడ్డలారా ఈరోజు ప్రాజెక్టులు ఇక్కడ 9 ప్రాజెక్టులు చూసిళ్ళు. ఇందులో ఇన్ఫ్లోకు సంబంధించి కూడా చూసిళ్ళు. ఇందులో అవుట్ఫ్లో ప్రధానంగా కూడా మీరు 4 ప్రాజెక్టులను చూస్తారు. ఒకటి లక్ష్మీ బ్యారేజ్కి సంబంధించి సమ్మక్క సారక్క అంటే
తుపాకులగూడెం కానీ సీతమ్మ సాగర్ కానీ దాంతోపాటు భద్రాచలం కానీ ఈ ప్రాజెక్టులకు సంబంధించి అవుట్ఫ్లో ఏ స్థాయిలో ఉందో కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ మనకు పూర్తి స్థాయిలో ఇక్కడ కనబడుతున్నాయి. మరొక అంశం ఏంటంటే ఇక్కడ ప్రాజెక్టులకు సంబంధించి కూడా చాలా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది కదా. ఇక్కడ ఒకటో రెండో కాదు కదా, ఈ ప్రాజెక్టులన్నింటికి సంబంధించి నీటి లభ్యత కానీ నీటి వివరాలు కానీ చాలా స్పష్టంగా ఉన్నాయి. మనం ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ రెండింటిని విభజించినట్టే ఎగువ గోదావరి దిగువ గోదావరి అన్నిటిని రెండింటిని విభజించి పూర్తి స్థాయిలో కూడా మనకు నీళ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని మనం సక్రమంగా వినియోగించుకోగలిగితే ఈ తెలంగాణ ఎప్పుడు ఎడారి కాదు, ఈ తెలంగాణ ఎప్పుడు సస్యశ్యామలంగా ఉంటుంది. ఈ తెలంగాణలో నిరంతరాయం అంటే 24 గంటల ప్రవాహం, దాదాపుగా ఎండాకాలం వానాకాలం చలికాలం అనే కాలాలతో తేడా లేకుండా మత్తళ్ళు ప్రతి ఊళ్ళో ఉన్న గ్రామంలో ఉన్న చెరువులు కూడా మత్తళ్ళు తొక్కే ప్రభావం కనబడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే చాలా క్లియర్ కట్గా తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఈరోజు ప్రాజెక్టులకు సంబంధించి అన్న వర్షం వచ్చిందన్న పూర్తి స్థాయిలో నదులు భీకరంగా కూడా ప్రవహిస్తున్నాయి. అంటే నదుల ప్రవాహం ఫ్లో భయంకరంగా కొనసాగుతుంది అని మనం చెప్పడం కాదు, ఆ నీళ్లను మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటాం. తెలంగాణ ప్రాంతంగా ఉండే ప్రతి ఉత్తర తెలంగాణ అయినా, అది దక్షిణ తెలంగాణ అయినా, లేకపోతే ఎగువ గోదావరి అయినా, దిగువ గోదావరి అయినా, లేకపోతే ప్రాణహిత అయినా, సుందీల ప్రాజెక్టు ఏదైనా, ఇంద్రావతి అయినా, ఈ ప్రాజెక్టుల నుంచి దట్టమైన అడవుల నుంచి వచ్చే వాటికి కానీ లేకపోతే ఇతరత్ర కానీ వాటన్నింటికి సంబంధించి మనం చాలా క్లారిటీగా కూడా నీటిని వాడుకోవాలి. ఎందుకు అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 1,00,000 కోట్లు పెట్టిలు అని మనం చెప్తున్నారు ఈరోజు పూర్తి స్థాయిలో విమర్శ. కానీ ఈరోజు ఎండాకాలంలో అదే ప్రాజెక్టుకు సంబంధించి దిక్కు దివానా ఏంది అనేది కూడా తెలిసిపోయిన పరిస్థితి కనబడదు. ప్రాజెక్ట్ అనేది లేకపోతే ఎంత ఘోరంగా ఉందో కూడా చూసాం. ఇదే 2023 ముందు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు పరిపాలనలో ఎంత అద్భుతంగా ఉన్నది అనేది మీరు చూసిన పరిస్థితి కనబడుతుంది. కేసీఆర్ కనుక అధికారంలోకి దిగిపోయిన తర్వాత కరువు కాటకాలు ఏందో తెలిసింది. ఎత్తిపోయకపోవడం వల్ల ఎంత నష్టం జరిగిందో కూడా చూస్తారు. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా క్లియర్ కట్గా మీరు చూడొచ్చు, ప్రాజెక్టులను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రాజెక్టులకు సంబంధించి ఎట్లున్నది అనేది క్లియర్ కట్గా తెలుసుకోండి. ఇక దానితో పాటుగా మరొక అంశాన్ని పోతా నేను. ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను ఒక అంశాన్ని మేము ముందుంచుతా. ఎందుకు అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా తెలియాల్సిన విషయం ఉంది. నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ మీకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కనబడుతుంది కదా, దీన్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. వాస్తవాల ప్రతి దృశ్యం మన వైఆర్టీవీ కాబట్టి. ఇక ఇక్కడ ఒక్కసారి చూడొచ్చు, ఇక్కడ ఏముందన్నా ఒక్కసారి ఇది చూపించు. మిషన్ భగీరథ నీళ్లు రాక భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎక్కడ అనుకుంటున్నారు? కోమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం చంద్రపల్లి పంచాయతీ పరిధిలోని పీకల గూడెం గ్రామస్తులు మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో తాగునీటికి తన్లాడుతున్నారు. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న ఎర్రవాగును దాటి మధ్యలో ఉన్న దివికి వెళ్లి చెలిమెల నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. మహిళలు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులను దాటి బిందెలతో నీరు తెచ్చుకుంటున్న అధికారులు పట్టనట్టు వ్యవహరించడంపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిషన్ భగీరథ నేను అందుకే చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఏంది అంటే భగీరథ ప్రయత్నం ఏంది? ఈరోజు మనకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు దాన్ని, నేనేమంటున్నానంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఏదో విమర్శించుడు, బీఆర్ఎస్ పార్టీని ఏదో వెనుకొచ్చే పరిస్థితి లేదు. చాలా క్లియర్గా ఏంటి ఇక్కడ ఎపిసోడ్ అంటే, నాడు పరిపాలించింది ఇదే రాజకీయ నాయకులకు సంబంధించలేదు. వాళ్ళేమో వేరే చంద్రగ్రహమో అంగారక గ్రహమో లేకపోతే కుజుడో గురుడో గ్రహాల నుంచి దిగివచ్చి పరిపాలించలే, మన వాళ్ళే పరిపాలించు, మన రాజకీయ నేతలే పరిపాలించు. మరి అలాంటప్పుడు పరిపాలన వ్యవస్థ మళ్ళీ అంటే గత ప్రభుత్వం ఏదైతే సక్రమంగా అందించిందో వాటిని ఎందుకు అందించలేకపోతున్నారు అనేది ఒక ప్రశ్నగా ఉత్పన్నమవుతున్నది. ఈరోజు ఈ ఇక్కడ ఉండే బిడ్డలందరూ ఎందుకు ఆ ఉధృతికి అంటే నీళ్లు కండ్ల ముంగట ఉన్నాయి, అదే నీళ్ళని దాటుతున్న పరిస్థితి, కానీ తాగడానికి బుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితి కనబడుతుంది. ఉధృతంగా ఎర్రవాగు ప్రవహిస్తున్నది ఇడ, అయినా కూడా మహిళలు బిందెలతో నీళ్లు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే సమస్య ఏ తీవ్ర స్థాయిలో ఉంది అక్కడ గిరిజన పల్లెలలో గిరిజన గ్రామాలలో అనేది తెలవాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే చాలా వరకు కూడా ఇప్పుడు వాళ్ళు కలుషిత నీళ్లు తాగితే ఏంది ఆడ పరిస్థితి, వాంతులు విరోచనాలు అనారోగ్య సమస్యలు వస్తే అక్కడ డాక్టర్లు అందుబాటులో ఏంది, ఆడ పరిస్థితులు ఏంది. నిన్న మొన్నటి వరకు చూసినాం, ఒక డాక్టర్ 15 కిలోమీటర్లు అడవులలో నడుచుకుంటూ వెళ్ళి వైద్యం అందించిన పరిస్థితి కనబడింది. అంటే గిరిజనులకు సంబంధించి ఇప్పటికీ కూడా అసౌకర్యాలతోనే వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళకు కనీసం సౌకర్యాలు కల్పించలేని పరిస్థితులలో మనం ఉన్నది అనేది క్లియర్ కట్గా కనబడుతుంది. సో ఇక్కడ ప్రభుత్వానికి నేను చెప్పేది ఏంటి అంటే, ఇంకా ఎన్ని రోజులు మనం ఆధునిక యుగంలో ఉన్నాం, మనం రాకెట్లను ఇతర గ్రహంలోకి పంపిస్తున్నాం, ఆఖరికి హైదరాబాద్లోని హైటెక్ సిటీ కానీ టీ హబ్ కానీ లేదా మణికొండ కానీ
ఆ పరిసర ప్రాంతంలోకి వెళ్తాం, నిజంగా హైదరాబాద్లో ఉన్నామా లేకపోతే అమెరికాలో అంటే అక్కడ ఉండే పరిశ్రమలు కానీ అక్కడ ఉండే కంపెనీలు కానీ అట్లా కనబడదు. మరి ఇంకా కూడా వీళ్ళ గోస ఏంది, ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు, వీళ్ళు ఇంకా ఎన్నాళ్ళు ఈ విధంగా బిందెలతో మగ్గాలే, ఎన్నాళ్ళు ఇట్లా ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు దాటి వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకోవాలి, ఇంకా ఎన్నాళ్ళు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఏమున్నది, అడ్మినిస్ట్రేషన్ తెలవాలి అని అందుకే చెప్తాను నేను. అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వ్యక్తి అయితే, పరిపాలన తెలిసిన వ్యక్తి అయితే, పరిపాలనకు సంబంధించి ఏ లోటుపాట్లు జరుగుతున్నాయి, గత ప్రభుత్వం ఏం అమలు చేసింది, ఈ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతున్నది అనేది క్లియర్ కట్గా అప్పటి తెలంగాణ ప్రాంత బిడ్డలకు అర్థమైపోతుంది. ఇంకా దీంతో పాటు ఇక్కడ ఒక ఎపిసోడ్, కరెంటు తీగలను పట్టుకొని రైతన్న ఆత్మహత్య, సాగుభారమే అప్పు పెరిగింది, ఎకరంన్నర అమ్మినా రుణం తీరలేదు, ఆటో నడిపినా కూడా మెత్తికే సరిపోలేదు. దీంతో నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సిర్పల్లి హెచ్కి చెందిన రైతు జాదవ్ మారుతి ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం ట్రాన్స్ఫారంను తీగలను పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నారు. నేనేమని చెప్తున్నా అంటే, మీ అందరికీ తెలిసిన విషయంలో దీంట్లో కొత్తగా చెప్పాల్సిన ఫ్రీ బస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్ ఏం ఒరగబెట్టిందో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం అయితే నాకు చెప్పలే. నేనేమంటున్నానంటే, ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి దీనికి. అది యనుమల రేవంత్ రెడ్డి చెప్తాడా ఎవరు చెప్తారా నాకు సంబంధం లేదు, కానీ ఫ్రీ బస్, ఈ ఫ్రీ బస్సు వల్ల తెలంగాణలో ఏం ఒలగబెట్టిలు వీళ్ళు నాకు అర్థం కాని ప్రధానమైన ప్రశ్న. ఫ్రీ బస్సు వల్ల రైతు కూలీలైతే బస్సు ఎక్కరు, మహిళలైతే బస్సు ఎక్కరు, అయితే గీతే ఎవరెక్తారు, ఒకటి ప్రైవేట్ కంపెనీలలో చేసే లేదా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వీళ్ళు ఎక్కుతారు. అంతేగాని నిరంతరం అయితే రైతులు లేకపోతే గ్రామాలలో ఉండే మహిళలు అయితే వెళ్ళరు కదా, ఇది క్లియర్ కట్ కదా. మరి ఈరోజు ఆ ఫ్రీ బస్కు వేల కోట్ల రూపాయలను పెడుతున్నారు కదా, వేల కోట్ల రూపాయలు ఫ్రీ బస్సు పెట్టి ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి సృష్టించి దానికి ప్రభుత్వం బాధ్యత వహించకుండా, ఇంకా ప్రభుత్వం కూడా ఏంది అంటే ఎక్కడ కూడా ప్రభుత్వం కనీసం స్పందించకుండా వాళ్లకు భరోసా కల్పించిన పరిస్థితి కనబడుతుంది. ఇదే ఫ్రీ బస్సుతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్సు కంటే ఇక్కడ ఈ విద్య కానీ వైద్యానికి సంబంధించి అన్ని వేల కోట్లు కేటాయిస్తే తప్పేంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు. ఈ ఫ్రీ బస్సు గురించి తప్పు పడుతున్నామంటే 100%. పక్క రాష్ట్రంలో ఏంది ఆర్టీసీ మూతపడే పరిస్థితి ఉంది. అక్కడ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆర్టీసీకి సంబంధించి ఏమైపోతున్నదో మీ అందరికీ తెలుసు కదా, మూలన పడే పరిస్థితి ఏర్పడుతున్నది ఈరోజు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. ఈ ఫ్రీ బస్సు కంటే మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విద్య కావాలన్నా, మీకు అనారోగ్యం అయితే అద్భుతమైన వైద్యం అందించే పరికరాలు ఉన్న ఆసుపత్రి కావాలన్నా, ఈరోజు ఫ్రీ బస్సు పేరుతోని మహిళల కొట్లాట, మొగోళ్ళు ఆడోళ్ళు అనుకునే పరిస్థితి. దాని తర్వాత అదే బస్సులల్లో బీడీలు చేసుకుంటా, అదే బస్సులల్లో కూరగాయలు కత్తిరించుకుంటా, అదే బస్సులల్లో పూలదండలు వేసుకుంటా, అదే బస్సులల్లో ఏది కూరగాయల కొట్టు పెట్టుకుంటా, అదే బస్సులో ఇంకా దారుణం ఏంటంటే బస్సుకు సంబంధించి అంటే అందులో 50 సీట్లు 60 సీట్లు ఉంటే ఫిట్మెంట్ ఏదో అంటారు కదా, దాన్ని మించి ఇంతగానం వెళ్తూ ఉంటే బస్సులు ఓవర్లోడ్తో వెళ్తూ ఉంటే ఏంది పరిస్థితి. నేనేమంటున్నానంటే, ఈ ఫ్రీ బస్సుతో ఒరిగిన లాభం ఏంది, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన అభివృద్ధి ఏంది, తెలంగాణ ప్రజలు బాగుపడ్డదేంది. అరే మా మహిళల దగ్గర 10 రూపాయలు లేవా, మీది మొత్తం కలిపితే ఒక రోజు ప్రయాణం చేసినా 50 రూపాయలు కావు, సరే మహా అంటే 100 రూపాయలు. మేమైతే రెగ్యులర్గా వెళ్ళాం కదా, 1500 పెడితే బస్ పాస్ వచ్చేది, 600 పెట్టినా బస్ పాస్ వచ్చేది. ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరు దయచేసి ఆలోచించాలి. మీరు ఫ్రీ బస్ అని పరుగులు పెడుతున్నారు, కానీ మనం ఒక జనరేషన్ మళ్ళీ వెనకెళ్ళే ప్రమాదం ఉంటుంది. ఇక్కడ చాలా లోతుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, విద్యా వైద్యం అనేది కుంటుపడుతుంది. ఏ దేశంలోనైతే, ఏ గ్రామంలోనైతే, ఏ మండలంలోనైతే, ఏ జిల్లాలోనైతే విద్యకు సంబంధించి అత్యధికంగా వాళ్ళకు అద్భుతమైన ఎక్విప్మెంట్ అందించి వాళ్ళకు మంచి నాణ్యమైన చదువు అందిస్తారో 100% ఎక్కడ విద్యా వైద్యం వాళ్ళకు పూర్తిగా దొరుకుతుందో అసంపూర్ణంగా కాకుండా అక్కడ వాళ్ళకి ఎక్కడి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి, దాంతోపాటు చదువు వల్ల వాళ్ళ అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. లేదు అనుకో, గంజాయి బ్యాచ్ ఊరూరున ఏ వాడకెళ్ళినా ఏ గల్లీకి వెళ్ళినా వాళ్ళకు కూడును 1 2 2 2 2 2 2 2 3 3 3 3 3 4 4 4 అట ఈ ఏదో కోళ్ళు వెచ్చేసి గంజాయిలు అమ్ముతున్నారు. పోరగాళ్ళంతా ఆగమైపోతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి దయచేసి. నేను తెలంగాణ ప్రజలందరికీ చెప్పేది ఇదే. ఈరోజు దాంతోపాటు ఇగో చూడుర్రి, చిన్నారుల పోరాటం, ఇక్కడ బస్సు ఫ్రీ, నేను నా లొట్ట పీసు ఫ్రీ అని చెప్పేసి ఒకసారి చూడండి. ఇది కాంట్రవర్సీ అయినా పర్వాలేదు, బస్సు ఫ్రీ, ఉచిత బస్సు ఫ్రీని ఎత్తివేయాలి.
అదే బడ్జెట్ 2000 కోట్ల 3000 కోట్ల 1500 కోట్ల 500 కోట్ల గాంధీ దవాఖానా బాగు చేయి, ఉస్మానియా దవాఖానా బాగు చేయి, ఎంజిఎంను బాగు చేయి. ఛత్తీస్గఢ్ ఎక్కడెక్కడి నుండి వస్తారు వరంగల్కి సంబంధించి 3 రాష్ట్రాలకు పెద్ద దిక్కు అది. లేకపోతే ఇక్కడ ఉన్న పూర్తి స్థాయిలో ఇంకొక వైద్యశాల విశ్వవిద్యాలయానికో లేకపోతే వైద్యానికి సంబంధించి ఒక ఆసుపత్రిని ప్రారంభించు. అరే ఫ్రీ బస్సు పేరుతోనే ఒరిగేది ఏందండి? మళ్ళీ దానికి మనమే కదా కడుతున్నది. ఇక చూడు రీ ఒకసారి చిన్నపోయిన చదువుపై చిన్నారుల పోరాటం. ఇక చూడు వీళ్ళు ఏమంటున్నారు. అస్తవ్యస్తంగా జరిగిన ఉపాధ్యాయుల బదిలీల ఫలితంగా ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం పాలేరు ప్రభుత్వ పాఠశాలలో 4 టీచర్లే మిగిలారు. 10వ తరగతి వరకు ఉన్న పూర్తి స్థాయిలో టీచర్లు లేరు. దీంతో ఉపాధ్యాయులు కావాలంటూ విద్యార్థులు సోమవారం పాఠశాలకు తాళం వేసి సూర్యాపేట ఖమ్మం హైవేపై రాస్తారోకో చేపట్టారు. 2 రోజులలో టీచర్లను డిప్యూటేషన్పై నియమిస్తామని డిఈఓ హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఎందుకు ఆందోళన చేయాల్సి వచ్చింది? ఇప్పుడు మనం బడికి వెళ్తే చదువుకోవాలి, చదువు చెప్పే ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ రోజులలో అగ్గిపెట్టె లాంటి భవనాలు, అది ఇంటర్మీడియట్ కాలేజా ప్రైవేట్ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందంటే ఒకటే రూమ్లో టాయిలెట్, ఒకటే రూమ్లో పడుకోవాలి, అదే రూమ్లో చదువుకోవాలి, అబ్బబ్బబ్బా అదే రూమ్లో తినాలి. ఎంత ఘోరం అంటే కనీసం సూర్యుడు ఎట్లుంటాడు అనేది వాళ్ళు కిటికీలకు వెళ్ళి చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకప్పుడు బడిలో పాఠశాల అంటే బడి పోవాలంటే గ్రౌండ్ ఉంటుంది, చెట్ల కింద నల్ల బోర్డు ఉంటుంది. ఆ బోర్డు చెట్టు కానిచ్చి కూకబెట్టి పోరగాళ్లకు ప్రశాంతంగా పాఠాలు చెప్పేది. దాంతోపాటు వ్యాయామ ఉపాధ్యాయుడు ఉండే, మధ్యాహ్నం సాయంత్రం పూట ఆటలు ఆడిపించేది. మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి అంటూ టోర్నమెంట్కి వెళ్ళేది. ఈరోజు యువతకు వాటంతా ఎక్కడిది? సెల్ ఫోన్ల మయం, దాంతోపాటు అగ్గిపెట్టె లాంటి బిల్డింగులు, దాని తర్వాత డ్రగ్గు లేకపోతే గలీజ్ దందాలకు అలవాటైపోతున్న పరిస్థితి కనబడుతుంది. నేటి యువతకు దిక్కు దివాన లేకుండా పోతున్న పరిస్థితి కనబడుతుంది. ఈడ కనీసం నేనేమంటున్నానంటే ప్రభుత్వం మారింది కానీ పాలనా వ్యవస్థ ఎక్కడ మారింది? పాలనా వ్యవస్థ గుండు సున్నా అయిపోయింది. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే పాలనా వ్యవస్థ అనేది గుండు సున్నాగా మారిపోయింది. పాలనా వ్యవస్థ మారాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది కదా. మనం పాలనా వ్యవస్థను మార్చాల్సిన బాధ్యత కూడా మనపై ఉంటుంది కదా. కానీ ఈరోజు పాలనా వ్యవస్థ మారిందా అండి? అలాంటి పరిస్థితి మీకు ఎక్కడైనా కనబడుతుందా? మనం కోరుకున్నది ఇదేనా? ఒకసారి మీరే ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించండి. చూడుర్రి, ఆ చిన్నప్పుడు ఆ బళ్ళలో బడికి పోతే ఎట్లుండేది? ప్రశాంతంగా. ఈరోజు మార్నింగ్ టిఫిన్ లేదు పిల్లలకు, కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది, అది లేదు. మధ్యాహ్నం బువ్వ మరి అది ఎట్లున్నదో తెలియని పరిస్థితి. మొత్తానికి మేము ఏదో చేస్తాం, ఏదో అద్భుతాలు సృష్టిస్తాం. ఏంటంటే ఆకాశంలో మరొక నక్షత్రాన్ని సృష్టిస్తాం, దాన్ని భూగోళం 2 అని తయారు చేస్తాం అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అలవి కాని హామీలను 6 గ్యారంటీలు 13 అంశాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రజలను మోసం చేయడంతో పాటు అధ్వానంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇది వాస్తవం. ఎవరు ఏమన్నా ఏం కథ అన్నా ఇది నిజం. ఇక దాంతో పాటుగా ఇంకొక అంశానికి సంబంధించి మనం చూద్దాం. ఇగో ఏంది? ఓ రైతన్న ఏం చేస్తున్నాడో రైతన్న ఒక్కసారి చూడు. లక్షలోపు రుణమున్నా తమకు మాఫీ జరగలేదని ఆరోపిస్తూ సోమవారం నిర్మల్ జిల్లా పొన్కల్లులో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శాఖ ఎదుట ఆందోళనకు దిగిన రైతులు. మాఫీపై ఫిర్యాదుల వెలువ, ఏఈఓల వద్దకు రైతుల పరుగులు, బ్యాంకుల వద్ద పరుగులు, డిసిసిబి బ్యాగులు, ఫ్యాక్స్లలో సగం మందికి రుణమాఫీ. ఏంది? లక్షలోపు రుణమాఫీ అమలు తీరుపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తొలి జాబితాను చూసిన తర్వాత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్ష రుణమున్నప్పటికీ కూడా తమ పేర్ల జాబితాలలో కనిపించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాబితాలలో పేర్లు ఉన్న వారికి కూడా సంపూర్ణంగా మాఫీ కాలేదని, అరకొరగానే రుణమాఫీ అయిందని రైతులు చెప్తున్నారు. మండల, జిల్లా స్థాయిలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫిర్యాదు సెంటర్లకు ఏఈఓలకు రైతుల నుంచి వందల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. తమకు రుణమాఫీ అయిందో లేదో తెలుసుకునేందుకు బ్యాంకుల ముందుకు రైతులు బారుదీరుతున్నారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. 33,000 మందికి రుణమాఫీ కాలేదు. ఖాతాలు సాంకేతిక కారణాలతో ఇబ్బందులు, సాధ్యమైనంత వరకు 2వ విడత అంటూ కూడా తుమ్మల చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే అన్నా రైతు బంధు పడ్డదా? పెట్టుబడి సాయం, రైతు భరోసా, పెట్టుబడి సాయం, మీకు అలాంటి పదాలతో విన్నారు కదా. మీరు వ్యవసాయం చేసుకున్నప్పుడు విత్తనాలకో లేకపోతే ఇతరత్ర సామాగ్రికో అవసరం ఉంటాయని కేసీఆర్ ప్రభుత్వంలో 7,500 ఎంతో ఇచ్చి వీళ్ళు 17,500 ఎంతో ఇస్తా అని చెప్పారు. మీకు గుర్తున్నదా? ఒక్కసారి చూడుర్రి, మీకు అర్థం కాలే కదా. నాకు 4 ఎకరాల భూమి ఉన్నది, ఉదాహరణకి చెప్తున్నా. నాకు 7,500 పడాలి. ఎంత? 4 ఎకరాలకు అంటే ఓ 30,000 వేసుకో లైట్గా. దాంతో పాటుగా మళ్ళా ఎండాకాలానికి ఒక 30,000 వేసుకో, 60,000. మరి రుణమాఫీ అని ఉండి అవుతుంది.
మనకి ఇచ్చే పెట్టుబడి సాయాన్ని వీళ్ళు రుణమాఫీ పేరుతోని పెట్టుబడి సాయం వేయకుండా ఆ పైసలు తెచ్చి ఇక్కడిచ్చి మీకు రుణమాఫీ అని గందరగోళం చేస్తున్నారు. ఎండాకాలంలో సగం మందికి పడ్డది, గుంటున్నోళ్ళకి పడ్డది, ఎకరం ఉన్నోళ్ళకి పడ్డది, 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు అన్నారు కదా. మరి అది ఏమైపోయిందో ఒకసారి అడిగిల్లా? అది లేదు. పోనీ ఇప్పుడు వానాలు కొడుతున్నాయి, పెట్టుబడి పెట్టిళ్ళు పంటలు మొలకెత్తున్నాయా, ఏంది ఆ పంటలకు సంబంధించిన పెట్టుబడి సాయం వచ్చిందా? అది లేని పరిస్థితి కదా. అతి లేదు గతి లేదు. ఇక్కడ ఏంది అంటే తలో మాట పిచ్చోడి చేతిలో రాయి పరిపాలన. నేను చెప్తున్నా కదా, ఇది ఫ్యాక్ట్స్. మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం. ఎందుకంటే మంత్రి గారుకు ఎవరు ఏం చేస్తారో కూడా అర్థం కాని పరిస్థితి ఇది. ఇది నిజం నిప్పు లాంటిది అంటారు కదా, ఇది వాస్తవమైన కోణం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళొక ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మళ్ళీ ఉద్యమానికి మనం నాంది పలకాల్సిన రోజు, మరో ఉద్యమానికి మనం నాంది చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నది. ఇక దానితో పాటుగా ఇంకొక అంశానికి సంబంధించి మనం చూడాలి. ఏది? అసెంబ్లీకి కేసీఆర్. అసెంబ్లీకి కేసీఆర్. ఇది చూసిరా? నేటి బడ్జెట్ సమావేశాలు అందరి చూపు అసెంబ్లీ వైపు. నాకు ఒక్కటి అర్థం కావట్లేదు. అసెంబ్లీ జరిగినా, ఏదైనా పోరాటం జరిగినా, ఏదైనా ధర్నా జరిగినా ఎవరు గుర్తొస్తారు? కేసీఆర్. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎందుకు గుర్తొస్తున్నారు? అంటే సమర్థవంతమైన నాయకుడు, సమర్థవంతమైన పరిపాలన అందించే వ్యక్తి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో కానీ ఇతర పార్టీలలో లేడు. ఒకవేళ ఉన్నా తనకు అవకాశాలు లేదనేది క్లారిటీ. కేసీఆర్ ఉంటేనే తెలంగాణ బతుకుతుంది అనేది అందరి చూపు కేసీఆర్ వైపే. అన్నా కేసీఆర్ వస్తుండా, అన్నా కేసీఆర్ వస్తుండా. ఏ నలుగురు కలిసినా గిదే ముచ్చట నిన్నట్టుండి చెవులు కొరుక్కుంటున్నారు. రేపు అసెంబ్లీకి కేసీఆర్ వస్తాడా అంటే కేసీఆర్కున్న బ్రాండ్ ఇమేజ్ అది. మీరు చూడొచ్చు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం మొదలు కానున్నాయి. ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రారంభమవుతుంది. అనంతరం దివంగత ఎమ్మెల్యే లాస్యా నందితకు అసెంబ్లీ సంతాపం తెలుపుతుంది. లాస్యా నందితకు సంతాపం తెలిపే తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెడతారు. సంతాపం అనంతరం శాసనసభ నిరవధికంగా వాయిదా పడనుంది. సభ వాయిదా అనంతరం సభా వ్యవహారాల కమిటీ భేటీ కానుంది. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల పని దినాలు ఎజెండాను బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఖరారు చేస్తుంది. బడ్జెట్ సమావేశాలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారని ఆ పార్టీ నేతలు తెలిపారు. ఈ నెల 25న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాలు ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా పాల్గొంటారు. అంతకుముందు రెండు సార్లు సమావేశాలు జరిగిన ఆయన హాజరు కాలేకపోయారు. ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ప్రతిపక్ష హోదా ఇచ్చారని, ప్రతిపక్షం ఏంటో చూపుతామని ఇప్పటికే కేసీఆర్ ప్రకటించిన విషయమే తెలిసిందే. ఇప్పటికే పార్టీ మారిన శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించేందుకు బీఆర్ఎస్ సన్నద్ధం అవుతున్న పరిస్థితి కనబడుతున్నది. ఇగో చూడుర్రి, ఇక్కడ అందరి చూపు. ఇగో సభాపర్వం సమస్యల తోరణం చూడుర్రి. ఒకవైపు నిరుద్యోగుల ఆందోళనలు, మరోవైపు రైతుల ఆత్మహత్యలు, వాటికి తోడు కరెంటు కోతలు, తాగునీటి వేతలు, బదిలీలపై అక్రమాలపై రోడ్డెక్కుతున్న ఉద్యోగులు, పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగక ఆందోళనలో అన్నదాతలు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు, నేతన్నల బలవన్మరణాలు రోజుకో సమస్య ముందుకొస్తున్న తరుణంలో నేటి రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 4 అంచెల కంచెల నడుమ నేటి అసెంబ్లీ సమావేశాలు, పోలీసుల భారీ బందోబస్తు. 25న పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్. ఏంది? గతి తప్పిన పాలన, మొద్దు నిద్రలో ప్రభుత్వం, అన్ని వర్గాలు రోడ్లపై. 30 నుంచి 40% రైతులకు రుణమాఫీ రానేలేదు. విద్యుత్ వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయింది. ఫస్ట్కే జీతాలు ఇస్తామన్నారు, నెలల కొద్ది జీతాలు. బీహారీ బ్యాచ్ అన్నారు, వాళ్ళకే కీలక పదవులు. 8,000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు 2 నెలలుగా జీతాలు లేవు. దాదాపు 1,00,000 కళ్యాణ లక్ష్మి చెక్కులు పెండింగ్లోనే. నెల దాటిన రైతు బీమా చెక్కులు అందడం లేదు. మీడియా ఇష్టాగోష్ఠిలో మాజీ మంత్రి హరీష్ రావు మిత్తిపై తప్పుడు లెక్క. ఏంది? కట్టేది 2,000 కోట్లు, చెప్పేది 7,000 కోట్లు. వడ్డీలపై లెక్క తప్పిన సీఎం, అప్పులపై బీద ఆరోపులు. గత ప్రభుత్వ అప్పులపైనే అదే తప్పుడు ప్రచారం. 10 ఏళ్ల ఆర్థిక వృద్ధి మరవద్దంటున్న నిపుణులు. 2.5 రేట్లు పెరిగిన తెలంగాణ తలసరి ఆదాయం, జీడీపీ, పన్ను రాబడి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక సర్కారు వైఫల్యాలే సమరమే. అసెంబ్లీలో బీఆర్ఎస్ వ్యూహం ఇదే. కాంగ్రెస్ సర్కార్ 6 గ్యారంటీల అమలుకు పట్టు. నిరుద్యోగ సమస్యలపై నిలదీత, రుణమాఫీపై రణం. బడ్జెట్ సెషన్లో చర్చకు ఒత్తిడి తేనున్న ప్రధాన ప్రతిపక్షం. నేడు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం, కేసీఆర్ దిశానిర్దేశం. అర్థమైందా? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సభలో గిట్లా అడుగు పెడితే సమస్యలు ఇట్లా తాండవిస్తున్నాయి, ఘోరంగా ఉన్నాయి. ఏమైపోతుంది నా తెలంగాణ? ఎటు పోతుంది నా తెలంగాణ? నాశనానికి తెలంగాణ దారితీస్తుందా? ఎంత అద్భుతంగా తీర్చిదిద్దే తెలంగాణను ఇట్లా ఎందుకు అయిపోతుందని మనం అందరం ఆలోచింపజేసే పరిస్థితులు. రైతులు, నేతన్నలు, దాంతోపాటు ఆటో కార్మికులు, ఇటు నిరుద్యోగులు, ఇటు మరోవైపు నిత్యావసర ధరలు,
ఏంది ఇది? తెలంగాణలో భగ్గుమంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయ అంశంగా మారిపోయినాయి. ఈ సమస్యలన్నీ సభాపర్వంలో మాట్లాడితే పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుందో ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమరంలో ఏం జరుగుతుంది అనేది చాలా ఉత్కంఠగా మారిపోతున్నది. దాంతోపాటు మల్లో ఉద్యమం చేయాలి. కనబడుతున్నదా? హుక్కు సంకల్పంతో పిడికిలి బిగించి మళ్ళొక్కసారి జై తెలంగాణ, జై బోలో తెలంగాణ అనాలి. జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్లు అనాలి. ఇదిరా నా తెలంగాణ, నాది సామాజిక తెలంగాణ, బంగారు తెలంగాణ, ఆ తెలంగాణ ఈ తెలంగాణ కాదు, నా తెలంగాణను నట్టేట ముంచే ప్రయత్నం జరుగుతున్నది అనే విషయాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియజెప్పాలి. ఎట్లా అంటే ఒక్కసారి చూడురి. చలో తెలంగాణ ఉద్యమం చేయాలి. ఇది ఎవరు చెప్పారు? నేను చెప్పలే. ప్రొఫెసర్ జయశంకర్ గారు తను బ్రతికున్నప్పుడు చాలా సందర్భాలలో మన రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ల తర్వాత మరొక పోరాటం చేయాల్సి ఉంటుంది బిడ్డ, ఇది గుర్తుపెట్టుకోండి అని చెప్పిండు. మోడీ, చంద్రబాబు, రేవంత్ ముగ్గురు ఒక్కటే. వీళ్ళది ఎట్లా అంటే మామూలు కాదు. వీళ్ళది ఏ లవ్ స్టోరీ అని చెప్పాలనో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళది ఎట్లా అంటే ఏంది ఇగో ఇట్లా ఉంటుంది వీళ్ళది. ఎట్లా అనేది కూడా నేను చెప్తా. ఇదేమో చంద్రన్న, సారీ ఇది రేవంత్, ఇది చంద్రన్న, ఇది మోడీ. వీళ్ళ లవ్ స్టోరీ అన్నట్టు. ఇట్లా వీళ్ళు ముగ్గురు ఒకరిని చంద్రబాబు ఇక్కడ ఏంది రేవంత్ చంద్రబాబుని లవ్ చేస్తే చంద్రబాబు మోడీని లవ్ చేస్తాడు. వీళ్ళది మామూలుగా ఉండదు. ప్రేమ ప్రేమ ఓ ప్రేమ అన్నట్టు వీళ్ళు వదులుకోరు ఒకరినొకరు. వీళ్ళ నుంచి తెలంగాణను కాపాడాలి. ఏ1 ఏ2లుగా ముఖ్యమంత్రులుగా ఉన్నారు. సంకీర్ణ రాజకీయాలను ఎన్టీఆర్ నేర్పాడని రేవంత్ పొగడమా? చిత్తరంజన్ చేతిలో ఎన్టీఆర్ తుక్కుతుక్కుగా ఓడాడు. అన్యాయం చేసిన వాళ్లకు రెడ్ కార్పెట్ పరుస్తున్న రేవంత్ తెలంగాణ తల్లిని అమ్మడానికి సిద్ధమవుతున్నాడు. మరో పోరాటం చేస్తే తప్ప తెలంగాణను కాపాడుకోలేం. షెడ్యూల్ 9-10లో ఏముందో తెలుసుకోవాలి, లేదంటూ ప్రజలు ఆగమవుతారంటూ హెచ్చరిక. అది తెలుసుకోలేకపోతే తెలంగాణ ప్రజలు ఆగమైపోతారు. 1,50,000 కోట్లు దొబ్బి తినడానికి మూసిరెడ్డి, గజనీరెడ్డి పాకులాడుతున్నాడు. తెలంగాణపై చంద్రబాబు కుట్రలు, రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు. అసలు ఏం జరిగింది? ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబులపై సీనియర్ జర్నలిస్ట్ పాశ్యం యాదగిరి నిప్పులు చెరిగారు. ప్రెస్ క్లబ్లో జరిగిన తెలంగాణపై చంద్రబాబు కుట్రలు, రౌండ్ టేబుల్ సమావేశాలలో పాశ్యం యాదగిరితో పాటు తెలంగాణ ఉద్యమకాలు గాదయ్యన్నయ్య పాల్గొన్నారు. ఏపీ తెలంగాణలో ఏంది అంటే చొరతత్రం నడుస్తుందని, ప్రజాతత్రం లేదని విస్మరించారు. చంద్రబాబును నమ్మడానికి వీల్లేదని వక్తలు వ్యాఖ్యానించారు. భద్రాచలం మునిగిపోనుందని, తెలంగాణను కూడా పోతుందని హెచ్చరించారు. విభజన చట్టంలో ఏముందో జాగ్రత్తగా గమనించాలని, లేదంటే ప్రజలను ఆగం చేస్తామని, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్న వాళ్ళకి రెడ్ కార్పెట్ పరుస్తున్నారంటూ కూడా వాపోయిన పరిస్థితి కనబడ్డది. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ ఒక క్లియర్ పాయింట్ ఉన్నది. తెలంగాణ ఉద్యమం మళ్ళీ ఎందుకు చేయాలి? మరి 2014కు ముందు నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్ లైన్ కోసం చేసినాం. 2014 నుంచి 2023 వరకు మనకు ప్రాజెక్టుల విషయంలో నీళ్ళు వచ్చినాయి. దాంతోపాటు పూర్తి స్థాయిలో ఉద్యోగాల ఫిలప్ అయినాయి. దాంతోపాటు అభివృద్ధి జరిగింది. కానీ ఓ పెంట ప్యాచి ఏంది అంటే ఒక అబద్ధపు ప్రచారాన్ని చేయడం వల్ల ఈరోజు తెలంగాణలో ఎట్లుందో పరిస్థితి చూసాం. ఇక దానితో పాటు ఇంకొక అంశం కూడా ఇక్కడ మిగిలి ఉంది. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఇక్కడ పూర్తిగా కూడా ఈ ప్రాంత హక్కుల కోసం మళ్ళొక్కసారి చంద్రబాబు కనుసన్నలలో తెలంగాణపై కుట్ర జరుగుతున్నది. ఈ కుట్ర విషయానికి సంబంధించి చాలా క్లారిటీగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలుసుకోవాలి. లేకపోతే రేపు పొద్దుగాల భవిష్యత్తులో మనం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి పడుతుంది. లేకపోతే మన బతుకులు ఆగమైపోతాయి. మీరందరూ గుర్తుపెట్టుకోర్రి. లేకపోతే మన బతుకులు తెలంగాణలో మరో పోరాటం యువత చేయబోతుంది, ప్రజా సంఘాలు చేయబోతాయి. వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఉద్యమానికి నాంది బలకపోతారు. ఇదే తెలంగాణలో ఎట్లా పోరాటం చేస్తారు అనేది మనమే చూడాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి. ఆల్రెడీ మనం గోసపడ్డాం 1956 నుండి 2014 వరకు. 1969లో మన యువతను కోల్పోయినాం. దాంతోపాటు 2014 ముందు అంటే 2009 తర్వాత కూడా మన యువతను కోల్పోయినాం. ఇంకా మనం కోల్పోవడానికి సిద్ధంగా ఉండకూడదు. మనం సమగ్రంగా ఎట్లా అంటే హుక్కు సంకల్పంతో ఎట్లా మామూలుగా ఉండకూడదు. ఉద్యమ ఏంది కెరటమై ఎగిసి పడి ఒక్కొక్కరికి చిచ్చు పోయించాలి. లేకపోతే మళ్ళా మన తెలంగాణను ఆగం చేయనీకి వస్తారు. రైట్. ఇక దాంతోపాటు ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, ఇదేమి రాజ్యం, పోలీసుల రాజ్యం అని మళ్ళోసారి నినాదం చేయాల్సిన పరిస్థితి. పోలీస్ రాజ్యం తీసుకొస్తే ప్రమాదం. నియంతృత్వ క్రిమినల్ చట్టాలను
అమలు చేస్తారా? కొత్త న్యాయ చట్టాలపై మీ వైఖరేంటో చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కేటీఆర్. దేశంలో అమల్లోకి వచ్చిన నూతన న్యాయ చట్టాలపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి వెల్లడించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాస్తారు. వివిధ వర్గాల నుంచి కొత్త న్యాయ చట్టాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఈ చట్టంలో పలు అనుమానాలను కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనబడ్డది. ఇక్కడ ఏముంటది అంటే, ప్రశ్నించే గొంతుకను అణచాలన్నా, పోరాటం చేసే ప్రజా సంఘాలను అణచివేయాలన్నా, ఉద్యమ స్ఫూర్తినిచ్చే వ్యక్తుల యొక్క ఆదర్శంగా తీసుకొని పోరాటాలు చేయాలన్నా, లేదా మనం ఏమి చేయాలన్నా, అది మన రాష్ట్రం కోసమే కావచ్చు, మన ఇంటి కోసమే కావచ్చు, మన ప్రాణం కోసమే కావచ్చు, కొత్త చట్టాల వైఖరి ఏంటో ప్రభుత్వం ఇప్పటి వరకు చెప్పలేదు. ఎందుకంటే నూతన చట్టాలు వచ్చి చాలా రోజులు అవుతున్నాయి. దాని వైఖరి కానీ దాని పరిస్థితిని కానీ ఇప్పటి వరకు కూడా చెప్పని అంశం కనబడుతుంది. ఇక దానితో పాటుగా ఒక్కసారి ఇక్కడ చూడుర్రి, ఒక మంత్రి ఒకోలా, మరో మంత్రి మరోలా. ఏంది పెద్దవాగుపై మంత్రులలో తేడా? ప్రభుత్వానికి సంబంధం లేదంటున్న ఉత్తమ్, అధికారులదే తప్ప అంటున్న తుమ్మల పొంగిలేటి. ఏమున్నది? మంచి అయితేనేమో వాళ్ళ మీద వేసుకుంటాడు, చెడైతే ఏం చేస్తారు? ఒకసారి మీ అందరికీ తెలుసు కదా, మంచి అయితే వాళ్ళ మీద వేసుకుంటారండి, చెడైతే ఏం చేస్తారు? ఇదే పని చేస్తారు. అందుకే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఆలోచించాలి. ఇక దానితో పాటుగా మరో అంశం ఇక చూడు, మంత్రి పొంగిలేటికి చేదు అనుభవం, ఇందిరమ్మ ఇళ్లపై నిలదీసిన మహిళ అంటూ కూడా చూడొచ్చు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నిరసన సెగ తగిలింది. వరద ముంపు ప్రాంతాలలో పర్యటించిన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. నేలకొండపల్లిలో ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు ఇస్తారని మంత్రిని ఓ మహిళ నిలదీసింది. దీంతో ఆయన సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు. ఆయన పట్టు విడవకుండా ఇళ్ల గురించి అడుగుతూనే ఉంది. దీంతో ఆయన సమాధానం చెప్పలేక అక్కడి నుంచి మెల్లగా కదిలిపోయారు. ఇది ఇలా ఉంటే పెద్దవాగు గండి పడి కట్ట తెగిన ప్రాంతాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం పరిశీలించారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణతో కలిసి ధ్వంసమైన ప్రాజెక్టు ప్రదేశంలో కలియ తిరిగి చూశారు. తదుపరి చర్యలపై అధికారులతో చర్చించనున్నారు. ఇక ముంపు బాధితుల కోసం తక్షణమే చేపట్టాల్సిన చర్యలకు ఆదేశించారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇంకా ప్రాజెక్టులు కూలిపోవాలి, ఇండ్లు తడిచిపోవాలి, ఇదేనా అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉన్నదా లేదా వీళ్ళకు? అటకెక్కిన పాలన, మొద్దు నిద్రలో సర్కార్, రోజువారీ సమస్యలు సైతం పరిష్కరించడం లేదు. జీతాలు రాక ఆందోళనలో చిరుద్యోగులు, ఇంకా పెండింగ్లోనే కళ్యాణ లక్ష్మి చెక్కులు, 40% మందికి మాఫీ కాని లక్షలోపు రుణాలు, చిట్చాట్లో హరీష్ రావు చురకలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. హరీష్ రావు ఉత్తనే అనడు, ఏదన్నా అంటే అది వాస్తవం అక్కడ జరిగి ఉండాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి అన్యాయం జరుగుతూనే హరీష్ రావు అనే వ్యక్తి మాట్లాడతాడు, లేకపోతే మాట్లాడాడు. ఆయన నిజంగా కూడా రోజువారీ సమస్యలను పరిష్కరించడంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఘోరాతి ఘోరంగా కూడా వైఫల్యం చెందిన పరిస్థితి కనబడుతుంది. అంటే మీరు ఆలోచించాలి, తెలంగాణలో ఏం జరుగుతున్నది, ఎట్లున్నది, ఏం కథ అనేది కూడా మనం చూడాలి. లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరగబోయే అంశానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. ఇక మూసీ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులపై కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి మంత్రి ఉత్తమ్ అంటూ ఇక్కడ ఒక ఫోటోను చూసిన. 10,000 కోట్లు ఇవ్వండి, మూసీ మురుగునీటి శుద్ధికి 4,000 కోట్లు అందించండి, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కోసం 6,000 కోట్లు ఇవ్వండి, ఓఎంసీలకు ముందుగానే గ్యాస్ సబ్సిడీ అవకాశం ఇవ్వండి, పౌర సరఫరాల శాఖ బకాయిలు విడుదల చేయండి, కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ మంత్రులు వినతులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, వీళ్ళు మూసీ పేరుతోని దొబ్బి తినడానికి కార్యాచరణ సిద్ధమైంది. అది త్వరలో తెలుస్తుంది. రైట్. ఇక ఇప్పుడు మనం చదవబోయే వార్తలు ప్రభుత్వానికి సంబంధించిన భజన పేపర్లు, మన భాషలో టీచర్ పేపర్లు, ప్రజల భాషలో కరపత్రాలుగా చెప్పబడే కొన్ని పత్రికలను ఒకసారి మనం వాస్తవాలు ఎంత అబద్ధాలను ఎంత పచ్చిగా చూపెడతారు అనేది ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాం. రైట్. దద్దమ్మ రైట్, దద్దమ్మ వచ్చింది. పెరుగుతున్న ఊబకాయలు, దేశంలో టాప్ 5లో తెలంగాణ. రాష్ట్రంలో సగటులో 10 మందికి ముగ్గురికి ఒబేసిటీ, పురుషులలో 32.1% మందికి, మహిళల్లో 30.1% మందికి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో వెల్లడి. ఏమున్నది? పొద్దుగాల 4 గంటలు లేతే రాత్రి 1 దాకా సెల్ ఫోన్లే మా కష్టాలు, మా ఈఎంఐలు, మా రూమ్ రెంట్లు, మా బాధలు, మీ కష్టాలు ఏం తెలుసా? ఊబకాయం అని మీరు అంటారు. ఎంత మెంటల్ ప్రెజర్ అవుతుంది తెలుసా? బతకలేక బడి పంతులు లెక్క అసలు ఎందుకు బతుకుతున్నా అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి అంటున్నారు తెలంగాణ యువత. ఇది వాస్తవం, ఉద్యోగాలు లేక. ఇక ఆరోగ్యశ్రీలోకి 163 కొత్త వ్యాధులు చేరుస్తూ హెల్త్ సెక్రటరీ ఉత్తర్వు. మా దాంట్లో ఆరోగ్య శాఖ మంత్రి మర్చిపోయినా, మాకు ఒక హెల్త్ మినిస్టర్ ఉండనండి, ఆయన పేరు దామోదర రాజనరసింహ. తెలుసా మీకు? మన తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి అనేటైన ఒక ఆయన ఉన్నాడు అనేది మీకు తెలుసా? ఎందుకు చెప్తున్నా అంటే పెద్దబాబు కొట్టుకపోయింది, గ్రామాలన్నీ నీట మునిగినాయి. ఇప్పుడు ఆడ భయంకరమైన సీజనల్ వ్యాధులు వస్తాయి. ఎందుకంటే ఆ నీళ్ళు ఇళ్లలో చేరి చాలా రకరకాల వ్యాధులు వస్తాయి. మా సార్ అక్కడికి పోలే. చాలా మందికి ఆరోగ్య శాఖ మంత్రి తెలియదు, మీకు తెలుసో లేదో.
సరే చెప్తా నేను ఈసారి పాపం గుర్తుపెట్టుకోరు. హెల్త్ మినిస్టర్ దామోదర రాజ నరసింహ. ఓకేనా, క్లియర్ కట్గా. అయితే ఏం లేదు, ఆరోగ్యశ్రీకి 163 కొత్త వ్యాధులు చేస్తూ హెల్త్ సెక్రటరీ అట ఉత్తర్వులు జారీ చేసిందట. దీంట్లో 1375 రకాల చికిత్స రేట్లు సైతం రివైజ్ చేసిందట. ఆరోగ్యశ్రీకి అదనంగా 600 కోట్లు కేటాయించిందట. పాపం వీళ్ళకేంది అంటే అది ఏంది, నర్సుల బదిలీలకు సంబంధించి కానీ, డాక్టర్లకు సంబంధించిన ఎక్విప్మెంట్ విషయంలో కానీ, ఆసుపత్రుల కరెంట్ల గురించి మా సారు మాట్లాడారండి బాబు. ఏమన్నా కనబడితే చెప్పండి. నేడే కేంద్ర బడ్జెట్ ఉదయం 11 గంటలకు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి ఫైనాన్స్ మినిస్టర్గా ప్రవేశపెట్టనుంది. ఇక లోక్సభ ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా స్థిరంగా ఉందని వెల్లడి. 2024-25 జీడీపీ వృద్ధి 6.5 నుంచి 7% అంచనా. ఇక ఏటా 78.5 లక్షల ఉద్యోగాలు అవసరమైన స్పష్టీకరణ. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వలేం కేంద్రం, అమృత్ కాల్. ఇదే మైలురాయి బడ్జెట్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక మొత్తానికి ఇవాళ బడ్జెట్ ఇక చూడు రామ్మ చిలకమ్మ ఒక్కసారి అచ్చిపోమ్మా. మెల్లగా 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 పైలం అచ్చే దద్దమ్మ పేపర్లో తలకే మా డిప్యూటీ సీఎంని ఎంత అవమానించారు. మా దళిత ముఖ్యమంత్రి అండి, ఉప ముఖ్యమంత్రి అండి. ఇక చూడు పేపర్లో ఇట్లా చూడు, ఈ ఫోటో కిందికి వేయవచ్చు కదా. అదే రేవంత్ రెడ్డి ఫోటో ఇట్లా పేపర్ వాళ్ళ హెడ్లైన్ కింద వేసుకుంటారా? బాధాకరం కదా ఇది. మన దళిత జాతిని అవమానిస్తుంది ఈ పేపరు. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభం. ఈ నెల 31 వరకు కొనసాగే ఛాన్స్. తొలి రోజు సంతాపాలకే పరిమితం. వెంటనే బీఎస్సీ మీటింగ్ షెడ్యూల్ ఫిక్స్. 24న రుణమాఫీపై స్వల్పకాలిక చర్చ. 25న ఉభయ సభలలో బడ్జెట్. ఇక సెషన్కు కేసీఆర్ హాజరు. బీఆర్ఎస్ వర్గాలు వెల్లడి. 4ంటికి ప్రయారిటీ. బడ్జెట్లో విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయానికి ప్రాధాన్యత. ఎల్లుండి అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బట్టి విక్రమార్క. ఇప్పటికే విద్యారంగంపై సీఎం రివ్యూ. వైద్య రంగంలో సమూల మార్పులు. నిరుద్యోగ సమస్యలపై స్పెషల్ ఫోకస్. సంక్షేమంపై రాజీ పడొద్దనే స్పష్టత. సెంట్రల్ స్కీమ్లకు స్టేట్ మ్యాచింగ్ గ్రాడ్స్ ఆర్థిక దోహదపడుతుందనే భావన. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు అంటూ కూడా చూడొచ్చు. మేము విడిగా కూర్చుంటాం. స్పెషల్ సీట్లను సిట్టింగ్ ఏర్పాటు చేయండి. స్పీకర్కు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల రిక్వెస్ట్. సిగ్గు శరం ఇజ్జత్ మానం పోతాయి. రేపు మీరు నియోజకవర్గాలలో ఎవరి పూలదండల ప్లేస్లో మీకు చెప్పుల దండలు రెడీగా ఉన్నాయట ప్రజలు అంటున్నారు. 2 పార్టీలకు సమదూరంగా ఉంటామని విజ్ఞప్తి. నిర్ణయం వెల్లడించిన సభాపతి శ్రీపాదరావు హయాంలో ఇలాంటి అరేంజ్మెంట్ అంటూ కూడా. మేము విడిగేందుకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కదా. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు, అంటే అటు ఇటు కాని బ్యాచ్ మీది. అంటే ఏ బ్యాచ్ పేరు? అటు ఇటు కాని బ్యాచ్ ఉన్నది. ఎమ్మెల్యేలలో కూడా అటు ఇటు కాని బ్యాచ్ అన్నట్టు ఇది. అటు బీఆర్ఎస్ కాదు, ఇటు కాంగ్రెస్ కాదు. బీఆర్ఎస్ సభ్యత్వం మీద గెలిచిళ్ళు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అయినా కూడా అటు ఇటు కామని వాళ్ళే చెప్తారు. మాకు ఒక సపరేట్ రో కావాలని చెప్తున్నారు వాళ్ళు. ఏ పార్టీ మరి వాళ్ళు నిర్ణయించాలి. మూసీకి 10,000 కోట్లు ఇవ్వండి. ఎందుకు ఇవ్వండి సార్. జల్ జీవన్ మిషన్ కింద 16,000 కోట్లు ఇవ్వండి. మా వాళ్ళు 1,50,000 కోట్లట. మరి ఏం చెప్తారో ఆ సంగతి కూడా జర అడిగితే మంచిగుంటుంది అని చెప్పాలి. ఇక స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై ఐఏఎస్లలో చర్చ. ఓపెన్గా రియాక్ట్ కావడానికి విముఖత. ఆమెకు సపోర్ట్ ఇవ్వద్దనే భావనలో పలువురు. అనవసరమని కొందరు అభిప్రాయం. ఒంటరి అయిపోయిన లేడీ ఆఫీసర్ అంటూ చూడొచ్చు. దివ్యాంగుల రిజర్వేషన్ల విషయంలో స్మితా సబర్వాల్ చేసిన కామెంట్స్ను ఐఏఎస్ వర్గాలు తప్పుపడుతున్నట్లుగా తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఆమెపై జరుగుతున్న దాడి సరైందేనని, ఆమెకు సపోర్ట్గా నిలబడాల్సిన అవసరం లేదని సీనియర్ ఆఫీసర్లు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇక ఏమని చెప్పింది అంటే మేడం, పోలీస్ ఆఫీసర్లలో, విమానయాన సంస్థలలో అంగవైకల్యం అంటే ఉద్యోగాలు ఇస్తారా? ఇయ్యరు. మరి ఐఏఎస్ ఆఫీసర్లలో ఎందుకు అనేది ఒకటి ప్రశ్న. మరి నేనేమంటున్నానంటే రాష్ట్ర రాజకీయాలలో కూడా దివ్యాంగులు లేకపోతే ముఖ్యమంత్రులు, మంత్రులు అయిన సలహాదారులు అయిన పరిస్థితి ఉన్నది కదా. మరి రాజకీయాలలో ఇప్పుడు ఏంది అంటే మేడం ప్రశ్న ఒకటి ఉన్నది. ఇప్పుడు తెలివి ఉంటే ఎన్నైనా బతకొచ్చు. అట్లానే ఇస్రోలనో లేకపోతే ఇంకెక్కడనో లేరా మేధావులు? ఏమనుకుంటే అంటే ఈడ అందం ఉండంగానే కొంచెం ఆఫీసర్గా రాగానే సరిపోదు మేడం. కొన్ని తెలుసుకోవాలి. ఒక వ్యక్తిని కించపరచద్దు అనేది మనకు మానవత్వంగా నైతిక బాధ్యత. అది దివ్యాంగుల గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదనేది తెలంగాణ ప్రజలందరూ కూడా అంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా 2వ విడత రుణమాఫీకి రెడీ. 1వ విడత కాలే. ఇక చూసిన దద్దమ్మ పేపర్ అంటే దద్దమ్మ. 1వ విడతనే కాలేదంటే 2వ విడత. ఇక కాకా గారి కేకా వార్తలు. రైట్, కాకా పేపర్. కాకా కూడా రాసిండు. లావ్ అవుతున్నారు. మీరు కాకా నువ్వు రోజు తెచ్చి పెడుతున్నావు కదనే, అందుకే లావ్ అవుతున్నారు. కాకా వార్తలు. ఈ ఏడాది మస్తు వానలు, పంటలు బాగా పండుతాయి. జనాలకు వ్యాధులు రాకుండా చూసుకుంటా. నన్ను నమ్ముకున్న వారిని కాపాడుకుంటా. ఏ ఇబ్బంది రానివ్వను. లష్కర్ బోనాల రంగంలో భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత. మా తెలంగాణలో అత్యాచారాలు, అఘాయిత్యాలు, హత్యలు గది కూడా అడిగితే బాగుండు. నిన్న అడుగుదాం అనుకున్నా కానీ మనకు ఆ ఛాన్స్ లేకపోయా.
ఇవన్నీ అడిగితే బాగుండు. ఇక వర్షాలు అది సృష్టి మహిమ, దేవుడు లేడు అని నేను అంటలేను, ఏమంటలేను. కానీ ఈ చిల్లర జరుగుతా అంటే మస్తు బాధ అనిపిస్తాను చిన్నపిల్లల మీద. ఇక 3 పార్టీలు 3 ప్లాన్లు. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు వ్యూహాలతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ రెడీ. అభివృద్ధి, ప్రజా సంక్షేమం ఎజెండాగా కాంగ్రెస్. బీఆర్ఎస్ను సైడ్ చేసి కీరోలోకి రావాలనుకుంటున్న బీజేపీ. బడ్జెట్ రోజు అసెంబ్లీకి కేసీఆర్ వచ్చే ఛాన్స్. చూసినావా? బీఆర్ఎస్ను సైడ్ చేసి కీరోలోకి బీజేపీ. ఉన్నది ఎంతమంది? పట్టుమని 10 మంది లేరు. అది సైడ్ చేసి రోల్ వచ్చి వస్తుందట. కాక వార్తలు కేక. నేను చెప్తున్నా కదా. వరంగల్ సభకు రండి. ఎవరు ఈయన ప్రధానమంత్రి లేకపోతే దేశానికి ఏమన్నా? ఏది కాదు కదా, ఒక ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆయన. దానికి ఎందుకు ఇట్లా ఆడిపోయి మన పైసలతో పోయి ఆడ ఊకొని జరగాలి. పోలీస్ స్టేషన్కు గంజాయి టెస్ట్ కిట్లు మునుగోడు సెగ్మెంట్లో ప్రయోగాత్మకంగా అమలు. హైలైట్ ఏంటంటే ఇంటర్ చదివే పోరానికి 8th క్లాస్ చదివే పోరానికి గంజాయి దొరుకుతుంది. కానీ పోలీస్ ఆఫీసర్లకు ఆ గంజాయి ఎక్కడి నుండి వస్తుందో తెలియదు. ఇది మన అద్భుతమైన పోలీసులు వస్తారు. శబాష్. ఎందుకంటే మీరు కేసులు పెట్టడానికి ఎఫ్ఐఆర్లు ఉంటాయి, పెన్నులు ఉంటాయి. కానీ గంజాయి 8th క్లాస్ 5th క్లాస్ చదివే పోరానికి దొరుకుతుంది. దానికోసం దొరికిన తర్వాత వాడు తాగిన తర్వాత టెస్ట్ల కిట్లట. దాని ముందే సమూల మార్పులు చేసి ఎక్కడికక్కడ అడ్డుకట్ట ఎత్తామని చెప్తలేరు. అర్థమైందా ఇప్పటికైనా? రైట్. ఇక కృష్ణలీలల పేపర్లు ఏమున్నది? ఆహార ధర దడ, 2 ఏళ్లలో రెట్టింపులు, వాతావరణ మార్పులు, అకాల వర్షాలే కారణం. అవును, మనం ఏం చేస్తలేము, సృష్టిని ఏం చేసి చెట్లు నరుకుతలేము, మనం కలుషితమైన నీరు ఇస్తలేము. గడ ఫాక్స్ సాగర్ చెరువు ఉంటుంది కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో. ఒకప్పుడు తాగునీటి నిజాం కాలంలో అద్భుతమైన పేరున్న చెరువు. దాని కింద బఫర్ జోన్ కింద కూడా రియల్ ఎస్టేట్ వెలిసింది. ఆ దిక్కుమాలిన ఫ్యాక్టరీలు మొత్తం అల్లకే వెళ్తాయి. మళ్ళీ ఆ చెరువు అటు మోకాన మళ్ళీ ఇంకో మంత్రి గారి ఫామ్ హౌస్ కూడా ఉండే, మాజీ మంత్రి గారి ఫామ్ హౌస్ కూడా ఉన్నది. ఆ చెట్లలో వచ్చి ఉంటుంది. ఇటు పక్కన కాలనీవాసులు మునుగుతారు. దాని గురించి మన ప్రకృతిని ఏం చేస్తున్నాం? ప్రకృతి ఐ లవ్ యూ అంటున్నాం కదా. మనం ఏం చేస్తున్నాం? మనం శుద్ధ పూసలం. ఇంకో కృష్ణలీలలో సార్ను పెద్ద హైలైట్ చేసి నిధులు ఇవ్వండి. ఎవరు? రాహుల్ గాంధీ ఇస్తాడా? ఫోటో ఎవరిది? ఇక్కడ టైటిల్ ఏంది? అందుకే చెప్పిన కృష్ణలీలని. ఫోటో ఇక్కడ ఎవరు ఉండాలి? కేంద్ర మంత్రిని కలిసి వాళ్ళు కలిసిన ఆయన ఫోటోలు ఉండాలి. కానీ రాహుల్ గాంధీ అంటే వీళ్ళ దృష్టిలో రాహుల్ గాంధీ నిధులు ఇస్తాడేమో తెలంగాణకు. ఉగ్ర గోదావరి భద్రాచలం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ. 50.6 అడుగుల నీరు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇది ఇట్లా ఉంటుంది. ఇక చూసిరు కదా గోదావరి వానలు వచ్చినప్పుడు అట్లనే ఉంటుంది. స్మితా సోబర్వాల్ మెంటల్లీ అన్ఫిట్, దివ్యాంగులపై వ్యాఖ్యలను ఉపసంహరణ, 24 గంటలలో క్షమాపణ చెప్పాలంటూ నిన్న అక్కడికి వెళ్ళి మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఆందోళన వ్యక్తం చేసిలు. ఐఏఎస్ శిక్షకురాలు బాల లతకు సంబంధించి కూడా ఆందోళన వ్యక్తం చేసిలు. పూర్తి స్థాయిలో కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. ఇక దాంతోపాటుగా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీకు తెలియని విషయం ఏం కాదు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాట్ ఈజ్ వాట్ అనేది కూడా మీకు తెలియాలి. ఎందుకంటే ఈ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశానికి కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వాస్తవాలేంటి, అవాస్తవాలేంటి నిజంగా కూడా మనం తెలుసుకోవాలి. లేకపోతే ఆగమైపోతాం. ఇక్కడ క్లియర్ కట్గా నేను చెప్పేది ఏంటి అంటే, ఇగో ఇక్కడ మీకు కనబడుతున్నది కదా, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోరు, దాంతోపాటు లైక్ చేయరు. ఇక్కడ మీరు సహాయం కూడా చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం మీద, ప్రజా సమస్యల మీద నిరంతరాయంగా నాడు విపక్షం, నేడు విపక్షం, రేపు ఎప్పుడు విపక్షం, ప్రతిక్షణం ప్రజల పక్షం. నేనేం చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి. ఎందుకంటే సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మీపై ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి నిజాలేంటి, అబద్ధాలేంటి అనేది కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి వాస్తవాల కోణాల ప్రతి దృశ్యాలను కూడా మనం